సడన్గా కింద పడి పన్ను ఊడిపోతే 30 మినిట్స్లో యాక్షన్ తీసుకుంటే మళ్ళీ సేమ్ టూత్ని సేవ్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా? ఇలా పన్ను కంప్లీట్గా టూత్ సాకెట్లో నుంచి గమ్స్లో నుంచి బయటకు వచ్చేసినప్పుడు దీన్నే టూత్ అవల్షన్ అంటారు. ఇది ఎక్కువగా పిల్లల్లో స్పోర్ట్స్ ఇంజురీస్లో, రోడ్ యాక్సిడెంట్స్లో ఇలాంటి ట్రామాస్ జరుగుతూ ఉంటాయి. విచ్ ఇస్ ట్రూ డెంటల్ ఎమర్జెన్సీ. పన్ను ఊడిన వెంటనే అంటే 15 to 30 మినిట్స్ టైం పీరియడ్ అనేది గోల్డెన్ టైం పీరియడ్. ఆ టైంలో అదే పన్నుని మళ్ళీ రీప్లాంట్ చేస్తే బెస్ట్ అవుట్కమ్ అనేది వస్తుంది. 1 అవర్ దాటాక దాని సర్వైవల్ ఛాన్సెస్ అనేవి రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకునే పాయింట్స్ కొన్ని చెప్తాను. ఇలా పన్ను ఊడిపోయినప్పుడు ఈ పైన ఉన్న పార్ట్ మాత్రమే పట్టుకోవాలి, క్రౌన్ని మాత్రమే హోల్డ్ చేయాలి, ఈ రూట్ని టచ్ చేయకూడదు. ఇప్పుడు ఈ టూత్ చేతిలోకి వచ్చిందా, వెంటనే నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మీన్వైల్ ఈ టూత్ రూట్ని స్క్రబ్ చేయడం, స్క్రేప్ చేయడం, సోప్తో కానీ యాంటీసెప్టిక్తో కానీ క్లీన్ చేయడం ఆర్ బ్రష్ చేయడం లాంటివి చేయకూడదు. ఈ ఊడిపోయిన టూత్ని డ్రైగా ఉంచొద్దు, టిష్యూలో ర్యాప్ చేయడం లాంటివి చేయొద్దు, అండ్ డెంటిస్ట్ విజిట్ని అస్సలు డిలే చేయొద్దు. మరి దీన్ని డాక్టర్ దగ్గరికి ఎలా తీసుకొని వెళ్ళాలి చెప్తా. నియర్ బై మెడికల్ షాప్స్ ఉంటే వెంటనే సెలైన్ తీసుకోండి. నార్మల్ సెలైన్లో స్టోర్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. అది లేదు అంటే ఇంట్లో మిల్క్ ఉంటాయి కదా, మిల్క్లో పెట్టి కూడా స్టోర్ చేసి తీసుకెళ్ళొచ్చు. అది కూడా అవైలబుల్ లేదు అంటే కనుక సింపుల్ మీ సలైవా అంటే ఉమ్ము, దాంట్లో కూడాను స్టోర్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. సో 15 to 30 మినిట్స్ లోపు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదే టూత్ని సేమ్ సాకెట్లో మళ్ళీ రీప్లాంట్ చేసి స్ప్లింట్ వేసి రూట్ కెనాల్ చేయడం లాంటివి చేసుకొని సేమ్ టూత్ని మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ బీ జస్ట్ లైక్ బిఫోర్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్. నౌ దిస్ కెన్ బి డన్ ఓన్లీ ఫర్ పర్మనెంట్ టీత్. చిన్నపిల్లలకు ఉండే మిల్క్ టీత్లో ఇది చేయరు. A knocked out tooth is not lost forever. Time and correct action will save your teeth. Keep smiling and don't forget to follow us.